ఇప్పుడు సింగిల్ బేబీ లోపల ఉంటే ఎక్కువ హ్మ్. రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది. ట్విన్స్ ఉంటే హ్మ్. కొంచెం తగ్గుతుంది అది. ట్రిప్లెట్స్ ఉంటే తగ్గుతుంది. హ్మ్. ట్రిప్లెట్స్ అనేసరికి ఈరోజు మార్నింగ్ అవును. ట్రిప్లెట్ డెలివరీ అటెండ్ అయ్యి హ్మ్. వస్తున్నాను మా మెడికవర్లో. 30 వీక్స్‌కి వాళ్ళు పుట్టారు. హ్మ్. ముగ్గురు బేబీస్ బాగున్నారు. ట్రిప్లెట్స్ ఉంటే కాంప్లికేషన్స్ ఉండవా డాక్టర్ గారు జనరల్‌గా మదర్‌కి? మదర్‌కి హ్మ్. అంటే ఇక అది గైనకాలజిస్ట్ ఆ! ఆబ్స్ట్రిషన్స్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. హ్మ్. జనరల్‌గా వాళ్ళు బీపీ, షుగర్స్ అవి హ్మ్. చూసుకోవాలి. హ్మ్. మదర్ డైట్ ప్రాపర్‌గా ఉండాలి. హ్మ్. ఈవెన్ సింగిల్ బేబీ ఉన్నా మదర్ డైట్ బాగుండాలి. హ్మ్. ఈ సో, ట్రిప్లెట్స్ ఉంటే వీళ్ళ వెయిట్ ఎలా ఉంటుంది? వెయిట్ వెయిట్ కానీ, హెల్త్ గాని ఎలా ఉంటుంది వీళ్ళకి? ఇప్పుడు చాలా మంది ట్రిప్లెట్ బేబీస్ మెడికవర్ ఉమెన్ హ్మ్. మెడికవర్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో చాలా మంది ట్రిప్లెట్స్ ప్రీటర్మ్ బేబీస్ ఇంటికి పోయారు చాలా హ్మ్. వితౌట్ మేజర్ కాంప్లికేషన్స్. హ్మ్. వాళ్ళకి వెయిట్ డెఫినెట్‌గా తక్కువ ఉంటది. హ్మ్. ఇప్పుడు ఒక్క బేబీ షేర్ చేసుకునే గర్భసంచి ఇప్పుడు ముగ్గురు షేర్ ఆ! చేసుకుంటారు. అవును. ఇప్పుడు ఈరోజు పుట్టిన బేబీస్ 1 కిలో, 1.2, 1.3 అలా ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళకి డెఫినెట్‌గా ఎక్స్‌ట్రా కేర్ చూసుకోవాల్సొస్తది. హ్మ్. కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. ప్రీటర్మ్ బేబీస్‌కి హ్మ్. ట్రిప్లెట్స్